అదే 7 కిలోమీటర్కి 250 అట్లా ఎట్లా అవుతుంది, 280 తీసుకున్నాను. అక్కడ వెయిటింగ్ టైం సరే పని చేయి ఇక్కడ నుంచి తీసుకో ఇంకా నాకు అని చెప్పి నేనన్నా సరే అని తీసుకోతా అని చెప్పిన. తీసుకోతా అని చెప్తే మళ్ళీ ఆపిండు. మళ్ళీ ఊబర్లో 300 చూపిస్తుంది అక్కడ నుంచి అంట. ఎక్కడ నుంచి ఆయన హైదరాబాద్ దగ్గర ఎక్కింది కదా, అక్కడ నుంచి అక్కడ 300 చూపిస్తుంది, అదే ఇస్తా అని చెప్తాను. నేనన్నా అది ఊబర్ సార్, ఇది ఓలా అని చెప్పాను. ఇట్లనే చెప్పిన, అది ఓలా ఇది ఊబర్ సార్ అని. ఊబర్ అది మీరు చూసేది నేను ఓలా అంటే సరే నేను వాళ్ళ కస్టమర్కి కంప్లైంట్ చేస్తే నాకు రీఫండ్ గురించి మీరు కంప్లైంట్ అయినా చేసుకోండి ఏమన్నా చేసుకోండి సార్, అది మీ ఇష్టం. అది ఇప్పుడు ట్రిప్ ఎంజాయ్ చేయమంటున్నా, నాకు వేరే బుకింగ్ వస్తాయని చెప్పిన. ఓకే అయితే లేదు వెయిట్ చేస్తా వేరే బుకింగ్ అంతా చేసిన. సరే నువ్వు తీసుకెళ్ళి అని చెప్పిన. తీసుకెళ్తా అని చెప్పిన. క్యాలిక్యులేషన్ ఎంత చెప్తే మళ్ళీ ఆ నుంచి 300 ఇస్తాంట అన్న. ఇక్కడ నుంచి మనకు హైదరాబాద్ దగ్గర నుంచి పికప్ తీసుకుని అక్కడ నుంచి 300 ఇస్తాను. నేను రాను సార్ అని చెప్పేసి సార్ నాకు రాను సార్ ఇక్కడనే నాకు 300 అవుతుంది, నేను మళ్ళీ అంత దూరం నేను ఎందుకు వస్తాను అంటే ఆయన మైండ్లో ఏంటంటే నేను ఇక్కడ తప్పని చేసినట్టు ఆయన ఫీలింగ్ అనమాట. సరే అని వదిలేసిన, ఏమన్నా చేసుకున్నా వదిలేసిన. 10 నిమిషాలు వెయిట్ చేసిన. తను కన్సీవ్ ఉండే మేడం, మేడం గురించి ఆలోచించాలి. ఇప్పుడు వాళ్ళు ఒక్కడే ఉంటే దింపేసి నేను వేరే బుకింగ్ తీసుకెళ్తున్నాను. కాకపోతే మేడంని కన్సీవ్ ఉంది కదా ఎందుకు అంటే మామూలు రోడ్ పైన చూడాలి సార్, మీరు వేరే బుకింగ్ వేరే క్యాబ్ బుక్ చేసుకోండి, ఏ తక్కువ రేట్ ఉంటే అది బుక్ చేసుకోండి, నేను వెయిట్ చేస్తాను అని చెప్పిన. సరే అని చెప్పి బుక్ చేసిండు. అది సారీ నా కరెంట్ పోయింది. సరే అని బుక్ చేసిండు. దానికి 350 చూపించింది. చూడన్నా ఇక్కడ లెక్క ప్రకారం చూడండి, నేను ఏం చెప్పిన ఆయనకి 600 ఇంత చూపిస్తుంది, యాడ్ చేస్తే 600 చూపిస్తుంది అని చెప్పిండు. ఎక్కడైతే లొకేషన్ ఉందో అక్కడ యాడ్ చేస్తే 600 చూపిస్తున్నారు. అట్లా ఇయ్యాడంట, 600 అట్లా ఇయ్యాడంట. కానీ ఇట్లా ఇస్తాడంట. అక్కడ 375 రూపాయలు చూపించింది. 375 రూపాయలు ప్లస్ నాకు 300 ఇచ్చాను. ఎంతైనా 675 రూపాయలు. నేను ఇంకేం ఎక్స్ప్లెయిన్ చేసిన, ఫస్ట్ వెళ్ళిపోవాలని చూసి ఒకటి ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు. అదేదో వాళ్ళకి ఇచ్చేది సార్ మీరు ఇక్కడ నుంచి బుక్ చేస్తే ఖతం అయిపోతుంది అని చెప్పి. కానీ ఆయన వినేటట్టు లేడు. ఆ మనిషి అలాగే అనిపించాడు. ఇంక ఎందుకు ఆయనతో రచ్చ అని చెప్పి సరే సార్ ఏమన్నా చేసుకోని అని చెప్పి వదిలేసిన. ఆయన క్యాబ్ వచ్చింది, క్యాబ్ ఎక్కగానే వెళ్ళిపోయినా. 300 ఎంత వచ్చింది. ఆ నుంచి చిన్న ట్రిప్లు కొట్టినాను. కాకపోతే రన్నింగ్ అయితే ఒక్కసారిగా అయితే ఇవాళ ఓలా ఇన్సెంటివ్ కొడదాం అనుకున్నా కానీ మిస్ అన్నా. కాకపోతే మళ్ళీ నాకు బుకింగ్ వచ్చింది ఇక్కడ నియర్ బై ఇంటి దగ్గర వచ్చిన తర్వాత ఎయిర్పోర్ట్ చూపించిందన్న ఆ బుకింగ్. అది దగ్గర 700 చిల్లర చూపించింది. చూడండి ఆరంగడ్ దగ్గర నుంచి ఫోన్ చేసి సార్ ఎక్కడ ఉన్నారు సార్ అని చెప్పిన. ఎందుకంటే ఆరంగడ్ అంటే నాకు చౌరస్తా దగ్గర ఉండే, మళ్ళీ రిటర్న్ పోవడానికి రెడీ అయిపోయాను. ఎందుకంటే 750 ఎంతో చూపిస్తున్నా. పోతే మనకైనా పెట్రోల్ పైసలు వస్తాయి అని చెప్పి 750 20 కిలోమీటర్ నాట్ బ్యాడ్ అని ఫోన్ చేసిన. సార్ ఎక్కడ ఉన్నానంటే ఆర్టీసీ బస్ స్టాప్ దగ్గర అన్నాడు. అరే ఆర్టీసీ బస్ స్టాప్ అంటే మేబీ నేను ఏమనుకున్నా ఆరంగడ్ దగ్గర ఉంది కదా అదని అనుకున్నా. మళ్ళీ ఫోన్ చేసిన, ఎందుకు ఏమో ఫోన్ చేసి సార్ మీరు ఆర్టీసీ బస్ స్టాప్ ఎక్కడ ఉన్నారు, పిల్లర్ నెంబర్ అంటే పిల్లర్ నెంబర్ కాదు, నేను ఇక్కడ ఆర్టీసీ బస్ స్టాప్ ఎంజీఎస్ బస్ స్టాండ్ ఉందా అక్కడ ఉన్నాను. నేను అనుకున్నా సార్ మీరు లొకేషన్ పెట్టండి, ఏది మీరు అసలు ఎక్కడ ఉన్నారా చూడండి సార్ ఒకసారి అంటే చూసి సారీ అని క్యాన్సిల్ చేసి డైరెక్ట్ ఇంటికి వచ్చాను. దగ్గర దాంట్లో ఓలాలో 1100, ఊబర్లో 300 చేంజ్, ర్యాపిడోలో 500 చేంజ్, దగ్గర 2000 చేంజ్ అయింది. కానీ నాకు కనీసం వర్తబుల్ ఏదైతే కాలేదు ఇవాళ. ఎందుకంటే ఫస్ట్ ఒక దాంట్లో కంఫర్ట్ అని లేదు. ర్యాపిడోలో బుకింగ్ కంటిన్యూ కొడితే వస్తున్నాయేమో, మళ్ళీ నాకైతే రావట్లేదు అని బుకింగ్ అయితే నాకైతే రావట్లేదు. కాకపోతే ఇంటికి వచ్చినప్పుడు ఇక్కడ ఆరంగడ్ దగ్గరనే నాకు మళ్ళీ సికింద్రాబాద్ చూపిస్తుండే 350 300 ప్లస్ ఎంతో చూపిస్తుండే, తీసుకోలేదు. అది సంగతి. కాకపోతే ఈరోజు అయితే అన్నింగ్ అయితే మామూలుగానే ఉందన్న, అంత కాకుండా అయితే మామూలుగా సండే చాలా రోజుల తర్వాత వెళ్ళిన, అసలు వెళ్ళబోతున్నాయి కాబట్టి వెళ్ళిన. చూద్దాం రేపు ఏమవుతుంది అనేది. ఈరోజు అయితే నా టార్గెట్ ఎంత అన్న 2100, యాక్చువల్లీ 3000 పెట్టుకుందాం అనుకుంటున్నాను టార్గెట్. కానీ ఏమవుతుందో చూద్దాం. రేపటి నుంచి కంటిన్యూ చేద్దామని. ఓకేనా? ప్లీజ్ నా వీడియో నచ్చితే ఇంకా లైక్ అండ్ సబ్స్క్రైబ్ మర్చిపోకుండా సపోర్ట్ చేస్తే ఇట్లనే సపోర్ట్ చేయండి. 120 కిలోమీటర్స్కి 2000 బ్యాడా కరెక్టా కాదని మీరు కామెంట్ పెట్టి